మాజీ భారత ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు అడుగడుగున వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు సమాచారం. కంటెంట్ పరంగా కంటే ప్రస్తుత పరిణామాల ప్రభావం కారణంగానే బ్యాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా పేర్కొంది. 2025 జనవరి 17న ఎమర్జెన్సీ మూవీ విడుదల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమాను బంగ్లాదేశ్ లో నిషేధించారు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ను విభజించడంలో ఇందిరా చురుకైన పాత్ర పోషించారు. 1971 యుద్ధంలో భారతదేశం పాల్గొనడంతో చివరిగా అది బంగ్లాదేశ్ ఏర్పాటుకు పరిస్థితి దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధంలో భారత సైన్యం ఇందిరాగాంధీ ప్రభుత్వ పాత్రను బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ ఎంతోగానో కీర్తించారు. భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఇందిరాగాంధీ దేవత దుర్గా అనే రెహన్ సంబోధించారు. కొంతకాలంగా బంగ్లాదేశ్ తో ఇండియా సంబంధాలు నీటిముట్టలా మారాయి. రకరకాల కారణాలతో ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాని బంగ్లాదేశ్ లో రిలీజ్ చేయకూడదని ఆంక్షలు విధించారని తెలుస్తుంది.